ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे मेरी ज़मीं महबूब मेरी नस नस में निकल के खून कहे కొత్త బట్టలు వేసుకున్నావేంద్రా మళ్ళా దసరాకి ఏం వేసుకుంటావు నీ అవ పౌడర్ ముందుగా పౌడర్ ఏది పౌడర్ తెచ్చినా గానీ బట్టల సంగతి చెప్పావేమ్రా నీ అవ బట్టలు ఉన్నది ఎందుకే వేసుకోనికే అయినా ఇవి పోయిన దసరా కొన్నాం మళ్ళా దసరా కూడా ఇవి వేసుకోవాలా గట్ల కాదు కొడుక వేసుకుంటేవి గానీ గియాలు ఎందుకు వేసుకున్నావు బడికి పోతలేవా అరే బడికి పోతున్నాయి కాబట్టి ఈ బట్టలు వేసుకున్నానే గట్ల కాదురా నువ్వు రోజు బడి బట్టలు వేసుకోపోతావు కదా ఇలా కొత్త బట్టలు వేసుకున్నావు ఎందుకు అని అడుగుతున్నా ఇలా బళ్ళే పండుగనే అందుకే సార్ కొత్త బట్టలు వేసుకొని రమ్మన్నాడు పండుగనా పండుగ ఏం పండుగరా జెండమాదనమా నీ అవ్వ ఆ జెండా మాత్రం మొన్ననే అయిపోయాయి మరి ఇంకేం పండుగరా లవర్స్ డే పండుగ ఓరక్కో లవర్స్ డేనా ఇదెక్కడ పండుగరా నీ ఎవరికి అది తెలియదు చదువుకున్న వాళ్ళకి తెలియదు చదువుకున్న వాళ్ళకే తెలుసు లవర్స్ డే పండుగ అంటే ఇలా బయట నుంచి పెద్ద పెద్ద సాలరీ వస్తారు మన బల్లెకు ఆ సాలరీ ముందు మంచిగా కొత్త బట్టలు వేసుకొని కూర్చున్నాం అనుకో మంచిగా నీట్గా కనబడితే మనకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు అబ్బా అవునా కొడుక మరి అసంటప్పుడు పెట్టెలా ఆకుపచ్చ కలర్ది కుట్టించినాంగుండే అది వేసుకుంటే మంచిగా ఉండు కదా ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుండే ఈ ఆకుపచ్చ కలర్ అందుకే ఈ ఎర్రంగి మంచిగా ఉంది ఈ ఎర్రంగి వేసుకొని పోతాను నాకు లేట్ అవుతుంది నేను పోతున్నా అన్నం తినవారా ఇలా అన్నం గిన్నం అంతా బల్లనే మరి బడి సంచి తీసుకోవాలేంద్రా అరే ఇలా పండుగనే సాల్ట్ బుక్ తెచ్చుకోవద్దు అన్నారు నేను పోతున్నా నాకు లేట్ అవుతుంది అయ్యో కొడుకు తినకుండానే వేయండు ఏం తింటాడో ఏమో ఓ 5 రూపాయలు అన్ని ఇద్దామంటే నా దగ్గర పైసలు లేవా అసలు రాకున్నా అయిపో మస్తు భయం అవుతుంది నాకు ఇప్పుడు ఏం చేయాలో ఏమో స్కూల్ పోయినా అయిపోతుండే ఇప్పుడు ఎవరైనా చూస్తే నా పని అవుతుంది ఇప్పుడు ఎట్లానో ఏమో నువ్వు ఎంతసేపు అయ్యో ఏమేం స్పైసీ ఇంకో ఈ ఓవర్ యాక్టింగ్ మాటలు మాట్లాడతావని నేను రానని చెప్పా అసలు ఎందుకు రమ్మన్నావు చెప్పు ఎందుకంటే ఇలా మంచి బలువు తినం అయినా నువ్వెందుకు ఈ బడి బట్టలు వేసుకొని వచ్చినావు నేను చూడు ఎంత స్టైల్గా వచ్చినావు తెల్ల వాచ్ పెట్టుకొని తెల్ల బూట్లు వేసుకొని నువ్వు తెల్ల బూట్లు వేసుకొస్తా నేను తెల్ల సాక్స్లు వేసుకొచ్చినా కానీ దీనికంటే సార్ అసలు ఎందుకు రమ్మన్నావో చెప్పు నాకు స్కూల్ కి లేట్ అవుతుంది ఓ పిచ్చి స్పైసీ నువ్వు బడికి పోనికి రమ్మనిలే ఇడికి మనం బయటికి పోమని రమ్మన్నా అయినా నువ్వు ఈ బడి బట్టలు ఎందుకు వేసుకొచ్చినావో చెప్తలేవు ఏంది బయటికా నేను స్కూల్ పోకుండా బయటికి వచ్చినందుకే నాకు ఇంత భయం అవుతుంది ఈ నుంచి బయటికి అంటే వామ్మో నేను రాను ఏ వామ్మో లేదు మామో లేదు కానీ ఇంటికి పోయి మంచి బట్టలు వేసుకొచ్చుకోపో నేను ఇంటికి పోగానే మా అమ్మ పోబిడ్డాన్ని మంచిగా తయారు చేసి పంపిస్తుంది అనుకుంటున్నావా నేనేదో నువ్వు రమ్మన్నావా నేను స్కూల్ పోతున్నా అని ఇంట్లో చెప్పి ఈడొచ్చిన పడితే ఆ బట్టలు వేసుకరా ఈ బట్టలు వేసుకరా అని అంటున్నావు ఏందో చెప్పబ్బా పోవాలి నేను ఏ ముచ్చట ఈనాడే చెప్పే ముచ్చట కాదు ఇవ్వలేని దగ్గర చెప్పాలి ఈడెవ్వరు లేరుగా ఇవ్వరు లేరా అవి ఒక బల్లున్నాయి అవి వింటాయి నువ్వైతే నాతో నేను చెప్తా అయ్యే నాకు భయం అవుతుంది ఏం కదా ఏందయ్యా అనిలు ఏం మనుషులు మీరు
ఆఫ్టర్ ఆల్ ఒక దొంగతనం కేసు కూడా పట్టుకోలేకపోతుర్రా? మేడం మీరు ఆ కేసు మాకు అప్పయిన కాడ నుంచి మేము ఇంటికి కూడా సరే వదలేం. స్టేషన్కు తిరుగుడు అసలు వాడు ఎంతకు దొరకలేడు మేడం. వాట్సాప్లో 1 ఫోటోలు వచ్చినాయి కదా, వాడెవడో మీకు క్లారిటీ ఉంది కదా? ఫోటోలు పట్టుకునే తిరుగుతున్నాం మేడం, అస్సలు దొరుకుతలేడు. వాడు జనాలు ఎక్కువ ఉన్న చోట్ల ఉంటాడు. మొత్తం దేవులాన్నే మేడం, అసలు వాడు ఎక్కడ దొరకలేడు. వాడు జాతరలో పైసలు కొట్టేయడము, బస్ స్టాప్లో ఫోన్లు కొట్టేయడము, చిన్నపిల్లల మెడలకేసి చైన్లు కొట్టేయడం, ఇవే టార్గెట్ చేస్తాడు. ఈ మధ్య ఏం పండుగలు ఉన్నాయో చూడండి. పండుగల మేడం అంటే ఈరోజు ఫిబ్రవరి 14 లవర్స్ పండుగ మేడం. మరి వాడు దొరుకుతాడంటవా? ఏం మాట్లాడుతున్నావయ్యా? అదేమన్నా పండుగనా? ఈ రోజు వాడేం దొరుకుతాడయా? ఎందుకు దొరకడు? ఖచ్చితంగా దొరుకుతాడు. ఈరోజు పార్కులు, సినిమా థియేటర్లు అన్నీ లెంకండి, దొరుకుతాడు. మేడం ఇలా కష్టపడి సినిమా థియేటర్లు, పార్కులు మొత్తం తిరిగి వాడిని పట్టుకొని వస్తాం మేడం. ఆ కేసు ఇలా ఫైనల్ అయిపోవాలి. వస్తాం మేడం. ఇవాళ నువ్వు బెట్న బయట పెట్టుకోలేదా? పెట్టుకొచ్చుకోలేదు. అవునా? ఎందుకు బంగారం? అయిపోయింది, అందుకే పెట్టుకొచ్చుకోలే. అయ్యో, ముందుగా ఎప్పుడు కొనిద్దును కదా. ఇవాళ పోయేటప్పుడు కొనిద్దు. నీకు ఒకటి చెప్పన్నా, చెప్పు. నువ్వు బెట్న బయట పెట్టకుండా అందంగా ఉన్నావు. అవును కానీ నేను పెట్టిన పెట్టలేదు, నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు? ఇవాళ బెదిరి పెట్టాడు కొడతలేవు కదా, అందుకే గుర్తుపట్టినా. కామెడీ. చపాతి ఈ దెబ్బతోటి దొంగను పట్టుకొని ప్రమోషన్ కొట్టేస్తారా నేను? అవునన్నా, దొంగని నేను పట్టుకుంటే ప్రమోషన్ నీకెందుకు వస్తుందన్నా? నీకు దొండకాయలే పట్టుకోరా కదా, దొంగను కూడా పట్టుకుంటావు. ఇంకా ఈ పటాస్ పంచులు ఆబీడా పంచల ముచ్చిన తర్వాత కానీ ఇక్కడ చూడు. వీడు ఆడే కదా? వీడే దొరికిండు. ప్రమోషన్ వచ్చినట్టు నాకు. ఏర్రా వీడు, అందుకే వీడు 5-6 నెలల నుంచి దొరుకుతలేరా. భిక్షపతి, ప్రమోషన్ నీకో నాకో ఇలా పక్క, ఎవరు పట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా పట్టుకుందామన్నా. నడు. భిక్షపతి, వాడు పోతే ఇట్లకెళ్ళి పోవాలి, అట్లకెళ్ళి పోనికి మనకి వీల్లేదు. మొత్తం చుట్టూ ప్రహరీ గోడలు ఉన్నాయి, వాడిని అలా పట్టుకోవాల్సిందే. నడు చూద్దాం గట్ సైడ్. అయ్యా, పోలీసులు పోలీసులా? అయినా వాళ్ళు వస్తా నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకంటున్నావేంది? కొట్టి చంపేసా. ఎందుకు కూడా చంపేస్తారే? నువ్వు దొంగ వాళ్ళంగవా? అది నేను ఏందే నేనేందే చెప్పు. నేను చెప్పపో, నాకు భయం అవుతుంది. భయమా? భయం దేనికే? ఎక్కడ ముట్టావు నువ్వు? ముట్టలేదు, ఆటలేదు, నాకు భయం అవుతుంది. పోతున్నా పో.
వాళ్ళ భయపడుకునేందే ఆగే అన్న మనం చూసి దొంగోడు ఉరకాలి కానీ ఇద్దరు లవర్స్ ఉరుకుతురేందే దొంగరా అయితే ఖచ్చితంగా ఆ దొంగనికి వీళ్ళకి సంబంధం ఉంటుందిరా పట్టుకుందాం రా అబ్బా అన్న నువ్వు ఊరికే నాకు జర సాధన అయితే లేదు నేను పట్టుకుంటా వెనక రే ఆగిరా రే ఆగిరా రేయ్ ఆగిరా అమ్మయ్యా కష్టపడి పట్టుకున్నా ఏమ్రా ఎన్ని దొంగతనాలు చేసిర్రా ఎగిరెగిరి ఉరుకుతుర్రు సార్ అమ్మతో సార్ నేను దొంగలం కాదు సార్ మరి ఎవరురా ఇది నా లవరు నేను తన లవర్ని మేమిద్దరం లవర్సం సార్ లవర్స్ అయితే మమ్మల్ని చూసి ఎందుకు ఉరుకుతుర్రా ఏమో సార్ మిమ్మల్ని చూసి ఇది ఉరికింది దీన్ని చూసి నేను ఉరికినా మా ఆయనక మీరు ఉరికొచ్చారు సార్ ఎందుకు ఉరుకుతున్నావు మమ్మల్ని చూసి ఏమో సార్ మిమ్మల్ని చూడంగానే భయం అయింది మా అమ్మకి చెప్తారేమో అని భయపడి ఉరికినా అంటే మీ అబ్బాయి తెలవకుండా ఇట్లా పార్కులో పడి తిరుగుతురా అరే బోషుడికే నేను కరెక్ట్ చూస్తే 15 ఏళ్ళు కూడా లేనట్లేవు ఈ పొల్లకు 16 14 ఈ పొల్లకు ఉన్నట్టున్నాయి ఏమ్రా బుడ్డలు అప్పుడే పార్క్ వచ్చిర్రు నీ ఏజ్ ఎంత రాసను ఈ పొల్ల ఏజ్ ఎంత సార్ ఏం మాట్లాడుతురు 23 ఇద్దరు కలిపారా ఒక్కనికే అవునా ఈ పిల్లకి రా 24 ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అరే మీ కట్అవుట్లు చూస్తుంటే 23 24 కనబడతలేరురా ఇట్లా ఆడతారానే జోరు పెట్టుకొని తిరుగుతున్నా ఏం పేరండి పేరు అభిలాష్ 23 పక్కోడా ఏ పిల్ల నీదేది 24 ఆనకన్నా సంవత్సరం పెద్ద పట్టుకో వీడంటే మొగడు కాబట్టి జైలు పెట్టుకొని తిరుగుతుండు నువ్వేందుకు పట్టుకొని తిరుగుతున్నావు ఆధార్ కార్డు బస్ టికెట్ కోసం సార్ నీ బస్సు టికెట్కి పైసలు లేవు కానీ ఇట్లా బయట తిరుగుడు కావాలా పార్కులు అవి ఇవి మీ అబ్బాయి ఏం పని చేస్తారు మేస్త్రి పని మీ అబ్బాయిరా బాగా కడుగుతారు సార్ బుద్ధి ఉందారా పోయి బల్లెకి పోయి చక్కగా చదువుకోకుండా ఈ పార్కులో కూడా తిరుగుడేదిరా నడురి ఇంకోసారి నాకు కనిపించారు అనుకో ఇద్దరిని ఇరగబరగా దొంతా నడురి భిక్షపతి వామో వాంతో ఉరికే వరకు కడుపులో పేగలా నిండిపోయింది 2 చల్లటి థమ్స్అప్లు చెప్పు అన్న 2 థమ్స్అప్ ఓయ్ పోలీసులు అయితే పోలీసులు అయితే భయమైంది నాకు భయం అవుతుంది భయమవుతుందా ఎందుకు ఎందుకంటే నేను స్కూల్కి పోలేదు కాబట్టి బడికి పోకపోతే వాళ్ళకేంది వాళ్ళు ఏమన్నా బడిసాలా నేను కొట్టడానికి తిట్టడానికి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు సరే ఏదో చెప్తాను తీసుకొచ్చినావు కదా జల్దీ ఎప్పుడు నేను వెళ్ళిపోవాలా పోవాలి ఏడికోవాలి పోదుతి ఇలా లవర్స్ డేనే మెల్లే మాట్లాడనే పోదుతి లవర్స్ డే అయితే మనకేంది భిక్షపతి గలం చూడు ఆ పోరాగలం జరా వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళ కథ ఎంత వాళ్ళిద్దరు బడి పోరగాలు ఉన్నట్టు బ్యాగ్ కూడా అట్నే ఉంది లవర్స్ డే అని పార్కుకి వచ్చినట్టు స్కూల్ పిల్లలు కూడా ఎంత ఏడిపోయారు చూడు అట్లెందుకు అనుకుంటావన్నా వాళ్ళిద్దరు అన్న చెల్లెలు కావచ్చు లేదా ఇంకా ఏదైనా చుట్టాలు కావచ్చు ఏది క్లారిటీ తెలియదు నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావన్నా సరేది నీ మాట నేను కాదంట వాళ్ళు చుట్టాలు కావచ్చు ఎవరు కావచ్చు మనకెందుకు మనం దొంగని పట్టుకునే పని ఉంది లేకపోతే మేడం స్టేషన్కు రానియదు నాకు ప్రమోషన్ రాదు ఇలా వాడిని పట్టుకునే వెళ్తా అన్న అన్న లేవుడు దాచుకుని చూడు వాడు వాడేరా నడు పాపన్న ఎన్ని రోజులకు దొరికినారు దొంగన కొడుక నీ వల్ల 3-4 నెలల నుంచి ముప్పు తిప్పలు పడుతున్నాం కదా పారా స్టేషన్ దొంగడా పిచ్చోడారా రే ఎందుకు నవ్వుతున్నావురా సార్ అసలు నన్ను ఎందుకు పట్టుకున్నారు సార్ ఎందుకు కట్టవిందిరా పోరగర్ల మెడలలో చైన్లు బస్ స్టాప్లలో పర్సులు రైల్వే స్టేషన్లో పైసలు దొరికిందాడ ఫోన్లు దొరికిందాడ చెప్పులు కూడా ఎత్తుకోతావురా దొంగ నడువురా నీకు ఏ శిక్ష పడాలో నాకు ప్రమోషన్ చెప్తా
ఎందుకు కిషోర్ అరగంట సేపు కూర్చోబెడుతున్నావు? టైం 3:30 అవుతుంది. చెప్పేదేమైనా ఉందా? వెళ్ళిపోవాలా ఇంటికి? ఏం లేదు స్పైసీ, నేను నిన్ను 7th క్లాస్ నుంచి లవ్ చేస్తున్నా. నేను నీతో ఎప్పుడు చెప్దాం అనుకున్నాను, నాతో చక్కగా మాట్లాడవు. అవునా? ఇప్పుడు ఏం చేయాలి మరి? నన్ను లవ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? ఏదో చెప్తావా అని తీసుకొచ్చి ఇదే నువ్వు చెప్పేది? అట్లా కాదు స్పైసీ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇలా లవర్స్ డే కదా, ఇలా చెప్తే నువ్వు ఒప్పుకుంటావని నేను చెప్పిన. నువ్వు ఇవాళ చెప్పినా రేపు చెప్పినా నాకు అట్లాంటివన్నీ నచ్చవు. నువ్వేదో ఫ్రెండ్ అని నీతో నేను వచ్చిన. ఎందుకు స్పైసీ అబద్ధం ఆడుతున్నావు? నేనంటే కూడా నీకు ఇష్టమే అని నేను నీకు చెప్పినా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం లేదా నువ్వు ఇంత దూరం వచ్చినావా? అది కూడా లవర్స్ డే రోజు. ఏ స్పైసీ, ఇదేం చేస్తున్నావు? డాడీ డాడీ నిన్ను స్కూల్కి వెళ్ళమంటే ఈడికెందుకు వచ్చినావు? వాడు ఇవ్వడు అసలుకి. డాడీ ఈయన నా క్లాస్మేట్ డాడీ, బయటికి వెళ్దామంటే వచ్చిన. క్లాస్మేటా? మీరు ఏ క్లాసు, మీ ఏజ్ ఎంత? అరే ఇక్కడ రా బై, నువ్వెవని కొడుకురా? ఇక్కడ ఇక్కడ నువ్వు ఇక్కడ సప్పుడు ఏం రా, నువ్వెవని కొడుకురా? నేనా? సపాయి రాజయ్య కొడుకుని. నువ్వు సపాయి రాజు గాని కొడుకువారా? మీ అయ్యేంత కష్టపడతారా? బడి బొమ్మంటే ఈడ కూర్చుంటారా మీరు? ఎందుకు కొడుతున్నావు? లవర్స్ డే అని వచ్చినాం. లవర్స్ డే అయితే నా బిడ్డని తీసుకొచ్చినావు ఇడికి, బోసిడికే. నేను నీ బిడ్డను లవ్ చేస్తున్నా, అందుకే తీసుకొచ్చిన. బోసిడికే తీసుకొచ్చింది కాక లవ్ చేస్తున్నావు అని చెప్తావారా నాతో? అరే 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 ఏమైందా అట్లా కొడుతున్నావు పొరగాలు నువ్వు? చూడు సార్, ఈమె మా బిడ్డ బడి బొమ్మంటే ఇది తీసుకొచ్చి స్కూల్లో కొట్టి ఇక్కడ కూర్చుడు సార్ వీళ్ళు. అట్లెందుకు అనుకుంటావన్నా? వాళ్ళిద్దరు అన్న చెల్లెలు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా చుట్టాలు కావచ్చు. ఏది క్లారిటీ తెలియదు, నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావన్నా? వాడేవాడన్నా మరి? వీడు మా ఊరోడు సార్. వీడు వీడిని మంచిగా పట్టుకో. మీ ఊరు పోరగాళ్ళు అయితే ఈ పార్కులో పొట్టి ఏం చేస్తున్నా? ఈ అమ్మాయి నా బిడ్డ సార్. బడి బొమ్మను పంపిస్తే బల్లే లేకపోతే ఇక దేలాడుకుంటూ వచ్చారు సార్. ఈ కట్ట మీదకి వచ్చే వరకు అలా కనబడ్డారు. వీడిని అడుగుతుంటే వీడు ప్రేమించిన అని చెప్తుండు సార్. వీళ్ళ ఏజ్ ఎంత, వీళ్ళ లెక్క ఎంత సార్? నేను అడుగుతుంటే నా మీదకే వాడు బెదిరిస్తుండు సార్ నన్ను. వాడు రే ఏంద్రాబాయ్, నువ్వు నీ క్లాస్ ఎంత అని ఏజ్ ఎంత? మీరు బడి పోరగాళ్ళు. పాప నీకేమన్నా కరెక్టేనా? మీ డాడీ బడి బొమ్మను పంపిస్తే నువ్వు ఈ పోరంతో పార్కులకు పండి వచ్చి తిరుగుతావా? నాకేం తెలియదు సార్. ఈయననే బయటికి రా అంటే నేను బడికి పోకుండా బయటికి వచ్చిన సార్. ఈయననే ఇడికి తీసుకొచ్చిండు. నీ ఏజ్ ఎంతరా? నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంతరా? మేము ఎవరి దగ్గర కూర్చున్నప్పుడు కూడా రుబాబుగా చూసుకుంటే మాట్లాడుతున్నాం ఎదురా. మేము వినలేదు అనుకుంటావా? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారని. వాడకవు ఈ కటింగ్ ఏంద్రా? అరే బుజ్జి, నీ ఏజ్ ఎంత? మీ డాడీ నీకోసం ఎంత కష్టపడుతుండు. ఆయన ఎక్కడో పనం తోలిపెట్టుకొని నువ్వు ఎటో పోతున్నావు అని తెలిసి స్కూల్కి వచ్చి దేవులాడితే నువ్వు లేకపోయేసరికి ఇంత దూరం దేవులాడుకుంటూ వచ్చిండు. నిన్ను చదివేయడానికి ఎంత కష్టపడుతున్నావు అనుకుంటున్నావు? అన్న మీరు మీ పాపని తీసుకొని ఇంటికి పోయి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చుకోండి. నేను కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తా. నాడు ఇంటికి నాడు. అరే మీ అబ్బాయి ఏం చేస్తారా? పని పోతారు సార్. సిక్కుందారా? లైఫ్లా గిసోటి పోరగలను నువ్వు 10 పాస్ కాలేదు, కాలేజ్కే పోలేదు. గిసోటి పోరగలతో ఇక్కడికి వస్తే లైఫ్ ఏమవుతుందిరా? ఫాల్తుగా ఇప్పుడు ఆయన చేయబట్టి మీ అయ్యకు మీ అయ్యని తిట్టిండు, మీ అవ్వని తిట్టిండు. అర్థమవుతుందా? అగో వాడికి అనిపిస్తుందా వాడు పెద్ద దొంగ. నువ్వు ఇటువంటి పనులు చేస్తే వాళ్ళ లెక్క తయారవుతావు. అర్థమవుతుందా? సరే. అరే ఆ పిల్లను ఏం చెప్పి తీసుకొచ్చినావు? ఎందుకు తీసుకొచ్చినావురా? ఇలా లవర్స్ డే అని వచ్చినా సార్. రే లవర్ జేల్ గివర్ జేల్ కాదురా. కష్టపడి చదివి జాబ్ సంపాదించి పైసలు సంపాదించుకొని అవ్వాయిని మంచిగా చూసుకోవాలి, వాళ్ళు చూపెట్టిన పిల్లని చేసుకోవాలి. అర్థమవుతుందారా? మీలాంటి వాళ్ళకి ఏజ్లా లవ్ అనేది వాటి వీటికి అడక్ట్ అవ్వడం కామన్, కానీ వాటన్నిటి దాటి మంచిగా కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? ఇంకో అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఏబట్టి ఆ పెద్దవారి మంచోడు కాబట్టి ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు. పెద్ద పంచాయతీ పెడితే నీ పరుగు మీ అబ్బాయి పరుగు ఏమైతుండేరా? లవ్ చేయాలరా. ఎప్పుడు చేయాలి? లైఫ్లో సెట్ అయినాక పైసలు సంపాదించుకున్నాక లవ్ చేయాలి. నడు ఈ స్టేషన్లో వేసిన వాళ్ళది అంతే సెట్ అవుతా. నడు ఏ లారా స్టేషన్.